ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఏప్రిల్ మాసంలోకి అడుగు పెట్టడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి, క్షేమం బట్టి, ఆయన ప్రేమను బట్టి ఎంతగానో దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మంచిది. ఈ దిన వాగ్దానము మనం చూసినట్లయితే ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. దేవుని ఆశ్రయిస్తే నీవు బ్రతుకుతావని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంతవరకు డాక్టర్లు నువ్వు బ్రతకవు, ఇంకా నీ పని అయిపోయిందంటూ మాట్లాడుతున్నారా? నీ రోగాన్ని బట్టి, నీ వ్యాధిని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఇంకా మేమేమీ చేయలేము, ఇంటికి పోండి అని చెప్పారా? అయితే నీకు ఒక శుభవార్త. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే నీవు బ్రతుకుతావు. ఇంతవరకు నువ్వు డబ్బును ఆశ్రయించావా, ప్రజలను ఆశ్రయించావా, వైద్యులను ఆశ్రయించినావా? పర్వాలేదు, కానీ ఇది మొదలుకొని నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే నీవు క్షేమముతోనూ మంచి ఆరోగ్యముతోనూ నీ కుటుంబము, నీ పిల్లలు సంతోషముతో బ్రతుకుతారంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక దేవునికి మహిమకరముగా నీవు ఆయన ఆశ్రయించినట్లయితే నీవు అనేక సంవత్సరాలు బ్రతుకుతావు. హిజ్కియా ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది. ఆయన చనిపోతాడంటూ అక్కడ ఉన్నటువంటి దైవజనుడు తెలియజేస్తూ వచ్చాడు. వాస్తవంగా ఆయనకున్నటువంటి రోగాన్ని బట్టి ఆయన చావవలసి ఉన్నది. అయితే ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి మంచిగా వేడుకున్నాడు, తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి 15 సంవత్సరాలు ఆయుష్కాలం పెంచాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలం పెంచుతాడు. నీ భర్త హాస్పిటల్లో ఉన్నాడా? నీ భార్య ఇంకా చనిపోతుందంటూ అందరూ చెప్తున్నారా? నీ కూతురు, నీ పిల్లలు ఈ విధంగా రోగాలతోనూ అప్పుల సమస్యలతోనూ నువ్వు చావాలనుకుంటున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు. చనిపోయి తిరిగి లేచిన వంటి మృత్యుంజయుడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను క్షేమముతో బ్రతికించడానికే, నరకానికి పోకోకుండా నిన్ను కాపాడడానికే, ఈ లోకములో అనేక సంవత్సరాలు బ్రతకడానికే ప్రభు నీకు మరొకసారి పిలుపునిస్తున్నాడు. కనుక దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించి నీకు, నీ కుటుంబానికి, పిల్లలకు సంతోషం, సమాధానం ఇచ్చి నీ వ్యాపారాన్ని అభివృద్ధిపరుస్తాడు. సమస్యలతో బాధపడుతున్నావా? అప్పులతో బాధపడుతున్నావా? వ్యాపారం చేస్తూ మరి లాస్ అయిందంటూ మరి చనిపోవాలనుకుంటున్నావా? నీకు ఒక శుభవార్త. నువ్వు చావవద్దు. నువ్వు అనేక సంవత్సరాలు బ్రతకాల. నీకంటూ పిల్లలు ఉన్నారు, నీకు భార్య ఉంది, నీకు భర్త ఉన్నాడు. కనుక నీ సాక్ష్యం మంచిగా కాపాడుకుంటా నువ్వు ఆయన ఆశ్రయించినట్టయితే నువ్వు సంతోషముతో అనేక సంవత్సరాలు బ్రతుకుతావంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం నాయన. మీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశ్రయించండి. ఎంతమంది అయితే అప్పులతో ఏడుస్తున్నారు తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా అయ్యా లాస్ అయిపోయి ప్రభువా, నష్టం పోయి ప్రభువా, మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, రోగాలతో వ్యాధులతో ఎలాంటి పరిస్థితులు ఉన్నారో, ఇలాగ ఏడుస్తున్నారు, అందరినీ దర్శించి ఆశ్రయించి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని, కృపాక్షేమము వారు ప్రసాదింపచేసి అనేక సంవత్సరాలు వారు బ్రతకడానికి కృప చూపించి మీరు మహిమ అందుకోమని వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబానికి మంచి ఆరోగ్యంతో నింపండి. దీర్ఘాను దయచేయండి, క్షేమం అనుగ్రహించండి. మీ ప్రేమ, మీ కాపల తోడుకొంచి మీ మహిమ అందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు మొదటగా చూసినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీని మెమకరముగా మంచిగా మా పరిచయం కోసం కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.